శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 560వ భాగం. చూడాల తనలో కలుగుతున్నటువంటి ఆ ఆధ్యాత్మిక ఉన్నతిని గురించి వివరిస్తూ ఉంది. చూడాల సికిధ్వజుడు ఇద్దరు కూడాను అధ్యాత్మ విద్యలో అధ్యాత్మ మార్గంలో చాలా దూరం ప్రయాణం చేశారు, చాలా సాధన చేశారు. అయితే ఈ ప్రయాణంలో సికిధ్వజుడు మార్గ మధ్యంలోనే ఆగిపోయాడు. పరోక్ష జ్ఞానంతోనే అతని యొక్క ప్రయాణం ఆగిపోయింది. పరోక్ష జ్ఞానం వరకు అతని ప్రయాణం సాగింది, అక్కడ ఆగింది. అయితే ఈ చూడాల మాత్రం ఆమె యొక్క జ్ఞానం అపరోక్షమయ్యేంత వరకు మనన నిధిధ్యాసనలతో ఆమె చాలా సాధనని, చాలా దృఢమైనటువంటి సాధనని కొనసాగించింది చూడాల. సరే, ఈ సాధన అయిపోయింది. ఆవిడ సాధనలో బాగా పరిణతి చెందింది. ఇక ఈ సికిధ్వజుడు ఆమెను చూసి ఏమంటున్నాడు? ఆత్మజ్ఞానం బాగా పరిపూర్ణం పొందినటువంటి ఆమెను చూచి, వివేకంతో కూడిన బాగా దృఢభ్యాసంతో వెలిగిపోతున్నటువంటి ఆమెను చూసి పూర్ణానంద స్వరూపాన్ని పొందినటువంటి ఆమెను చూచి ఆ చూడాల ఎలా ఉంది వీటన్నిటితో, ఈ లక్షణాలన్నిటితో కూడా ఆవిడ ఎలా ఉందంటే మనోజ్ఞమైన రూపాన్ని కలిగి మనోజ్ఞ రూపిణి అయి అపూర్వమైనటువంటి శోభతో భాసిస్తూ ఉందన్నమాట ఆవిడ. ఇది పరిపూర్ణంగా ఆత్మజ్ఞానం ఆమెలో బాగా ఆమె పొందిందనమాట. దృఢమైనటువంటి అభ్యాసంతో ఆమె వివేకం పరిపూర్ణమైందన్నమాట. అర్థమైందా? శ్రవణ మన నిధిధ్యాసంలో ఆమె బాగా పండిపోయిందన్నమాట. పూర్ణానంద స్వరూపాన్ని పొందిపోయిందన్నమాట. అటువంటి ఆ చూడాల ఎలా కనపడుతోందంటే అపూర్వమైనటువంటి శోభతో విరాజిల్లుతోంది, మనోజ్ఞంగా కనిపిస్తోంది ఆవిడ యొక్క రూపం. అటువంటి ఆమెను చూచి ఆశ్చర్యం పొందాడు మన సికిధ్వజుడు. ఇంకా ఆయన ఒక రకమైనటువంటి చలోక్తి కూడినటువంటి వ్యాఖ్యను కూడా చేశారు ఆమె పట్ల. ఏమన్నారు? ఆశ్చర్యం ప్రకటిస్తూ, ఓ ప్రేసి, మరలా నువ్వు యవ్వనశాలివైనావా ఏంటి? శోభతో నువ్వు ఇంత శోభ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మన వివాహం జరిగినటువంటి కొత్తలో నిన్ను చూస్తే ఎలా కనిపిస్తుందో అంతటి శోభ నీలో కనిపిస్తోందే. నీలో అది కూడా కాదు, ఒక రకమైన బ్రహ్మ తేజస్సు, మామూలు లౌకికమైనటువంటి సౌందర్యం కాదు, అలౌకికమైనటువంటి ఒక బ్రహ్మ తేజస్సుతో నీవు విరాజిల్లుతున్నావే, వెలిగిపోతున్నావే, ఏమిటి కారణం అని అడిగాడనమాట. దాని సమాధానంగా చూడాల యొక్క ఇదంతా కూడాను చెప్పుకుంటూ వచ్చింది. ఏమంటుంది? ఇంతకాలం నేను దేహాత్మ భావంతోనే ఉన్నానయ్యా, దాంతోనే నేను కాలక్షేపం చేశాను. ఇప్పుడు నాకు అర్థమైంది అసలు దేహము ఎటువంటి, అసలు దేనికి ఎటువంటి, ఈ సచిదానంద స్వరూపానికి ఎటువంటి ఆకారము లేదని, ఆ పరమాత్మకి ఎటువంటి ఆకారము లేదని బోధపడింది. అంతకుముందు ఏమీ లేకపోయినా సరే ఉంది అని అనుకున్నాను. ఏదో ఈ శరీరం ఉంది, ఈ మనస్సు ఉంది, ప్రాణం ఉంది, ఈ ప్రపంచం ఉంది, నామరూప జగత్తు ఉందని ఏవేవో ఉందనుకున్నా, ఏమీ లేని దాన్ని కూడా. ఆ భావనే, అదే శరీరాత్మ భావన అంటే. అటువంటి శరీరాత్మ భావనని నేను పొంది ఉన్నాను అప్పుడు. అసలు చూడబోతే అసలు శరీరం అనేటటువంటిదే లేదు. సర్వము ఉన్నదంతా కూడాను ఒకటే ఒకటి. అది సర్వత్రా ఉన్నటువంటి సచ్చిత్ రూపము. ఆ సచ్చిత్ ఆనంద రూపము సర్వత్రా ఆకాశంలాగా పరుచుకుని ఉన్నది. మరి ఆకాశంలాగా పరుచుకుని ఉంది అంటున్నావే,
మరి ఈ ఆకాశంలో ఆ మేఘమండలాలు కనపడుతున్నాయి, ఆ సూర్యమండలం కనపడుతుంది, ఆ చంద్రమండలం కనపడుతుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతావో ఏమో మన ప్రశ్న. ఏంటి ఆకాశం అంటే ఆకాశంలో సూర్యుడు కనపట్లేదా, చంద్రుడు కనపట్లేదా, నక్షత్రాలు కనపట్లేదా, మేఘాలు కనపడట్లేదా? ఇవన్నీ మన ప్రశ్నలు అనమాట. ఎలా కనపడుతున్నాయి ఇవన్నీ? ఆకాశంలాగా సచ్చిదానంద పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అంటున్నావే అంటే దానికి సమాధానం ఏముంటుంది దీని దగ్గర? శూన్యమే కరుడుగట్టి ఆ గోళాలుగా భాసిస్తుంది. నీకు కనపడే సూర్యుడైనా, చంద్రుడైనా, మేఘాలైనా, నక్షత్రాలైనా, ఆ గ్రహ గోళాలైనా ఏవైనా సరే అవన్నీ కూడాను శూన్యమే. సచ్చిదానంద పరమాత్మనే కరుడుగట్టి ఆ విధంగా కనబడుతున్నది. కాబట్టి రాజా, ప్రస్తుతం నా పరిస్థితి ఏమిటో తెలుసా? నా భావన ఎలా ఉందో తెలుసా? ఏ ఆధారము లేనటువంటి ఆకాశమే నా శరీరం అని నేను భావిస్తున్నాను. నా భావన ఆకాశమే నా శరీరము. సచ్చిదానంద పరమాత్మని ఆకాశంతో పోలుస్తుంటారు ఎప్పుడు. అయితే ఆకాశానికి చైతన్యం లేదు, జడమది. కానీ అర్థం చేసుకోవడానికి చెప్పేటువంటి ఉపమానం ఏంటంటే ఆకాశం అన్నమాట. అదే ఇక్కడ ఏం వాడుతోంది. నా శరీరం అదేనని నేను ఆకాశంగా భావిస్తున్నాను. సచ్చిదానంద పరమాత్మ ఎలాగా ఆ ఆకాశంలంతటా ఆకాశంలాగా వ్యాపించి ఉన్నాడో అదే నా శరీరం అని, ఆ సర్వత్రా వ్యాపించినటువంటి ఆ చైతన్యమే నా శరీరం అని నేను భావన చేస్తున్నాను. అందుకే ఈ శరీరం చిదగ్ని కొండంలాగా వెలిగిపోతుంది అన్నావే, ఏంటి ప్రేయసి ఇలా వెలిగిపోతున్నావని? అందుకే ఈ వెలుగంతా. వెలిగిపోయేటువంటి ఆ చైతన్యం, ఆ సచ్చిదానంద చైతన్యమే నా శరీరం అనుకున్నప్పుడు నేను కూడా ఆ తేజస్సుని, నాకు కూడా ఆ తేజస్సు సంక్రమించిపోయింది అనుకోవడంలో ఆశ్చర్యం ఏముంది రాజా? ఒక్క మాటలో చెప్తే ఈ మొత్తాన్ని వదిలేశాను నేను. ఎప్పుడైతే మొత్తాన్ని వదిలేశానో, అంటే మొత్తం అంటే ఏంది? నామరూపాత్మకమైన దృష్టిని వదిలేశానో, నాకు ఈ దృష్టిని ఎప్పుడైతే వదిలేశానో నాకు మరొక దృష్టి ప్రాప్తించింది. ఎప్పుడైనా ఒకటి వదిలితే కానీ మరొకటి లభించదు. ప్రపంచాన్ని వదిలితే కానీ పరమాత్మ లభింపడు. పరమాత్మను పట్టుకుని ఈ ప్రపంచాన్ని వదిలేస్తే ఏమవుతుంది? ఇది ఎక్కడికి పోదు. ఆ ప్రపంచం శక్తి రూపంగా ఉంటుంది. ప్రపంచం ఎక్కడికి పోదు. అది శక్తే, మాయా విలాసం. అది శక్తి రూపంగా ఉంటుంది. కాబట్టి పరమాత్మని పట్టుకుని ప్రపంచాన్ని వదిలేస్తే ఎక్కడికి పోదు. శక్తి రూపంగా మాయారూపం ఉంటుంది. అది నష్టమేం లేదు. ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు కూడాను, అంటే పరమాత్మని పట్టుకుని ప్రపంచాన్ని వదిలేసినా నష్టం లేదు, ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు కూడా నష్టం లేదు. ఎందుకంటే పరమాత్మ ఉండనే ఉన్నాడు. శక్తి రూపంగా పరమాత్మ రూపంగా నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు కూడా పరమాత్మ ఉండేవాడు. అది కూడా నష్టమేమీ లేదు. ప్రపంచాన్ని పట్టుకొని పరమాత్మను వదిలేసినా తప్పులేదు, పరమాత్మని పట్టుకొని ప్రపంచాన్ని వదిలేసినా అన్నా తప్పులేదు అని రెండు రకాలు చెప్తున్నాడు ఇక్కడ. మరైతే ఏంటమ్మా నువ్వు చెప్పే విషయం? మరి పరమాత్మను చూడవలసిన అవసరం ఎందుకు వస్తుంది అప్పుడు? ఏది చూసినా ఒకటే కదా. ప్రపంచాన్ని చూసినా కూడా పరమాత్మను చూసినట్టే కదా నువ్వు చెప్తున్నావు. మరి అలాంటప్పుడు పరమాత్మను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏమున్నది? ప్రపంచాన్ని చూస్తే సరిపోతుంది కదా. ప్రపంచాన్ని చూస్తే కూడా పరమాత్మను చూసినట్లే కదా నీ థియరీ ప్రకారం. మరి ప్రపంచాన్ని చూస్తే సరిపోదా? పరమాత్మను చూస్తున్నామని అనుకుంటే పోదా? ఇక ఈ పరమాత్మను అన్వేషించడం దేనికి అని అంటావా? అప్పుడు అలా చెప్తే అలాగని నీకే నష్టమయ్యా. ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు పరమాత్మ ఉన్నది. ప్రపంచమంతా పరమాత్మే ఆ రూపంలో కనిపిస్తున్నాడు. కానీ నువ్వు అక్కడ గుర్తించడం లేదు. నువ్వు గుర్తించడం లేదు. ఆడ పరమాత్మ, నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు పరమాత్మ ఉన్నాడు అక్కడ, కానీ పరమాత్మే ఉంది అక్కడ, కానీ నువ్వు గుర్తించడం లేదు. ఉంది కానీ నీకు అనుభవానికి రావడం లేదు, నువ్వు గుర్తించడం లేదు. ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు
పరమాత్మను చూస్తున్నప్పుడు ప్రపంచం నీకు ఎలాగా శక్తి రూపంగా ఉంది అంటున్నాం కదా, అది కూడా నష్టం కాదు, లాభమే. ఏం చేతంటే నువ్వు అది గుర్తించావు. ఏంటంటే పరమాత్మను చూస్తున్నప్పుడు ఆ ప్రపంచాన్ని శక్తి రూపంగా నువ్వు గుర్తిస్తున్నావు కాబట్టి అది నీకు లాభమే. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రపంచం అనుకుని పరమాత్మని చూసినా, అర్థమైందా? ప్రపంచం అనుకుని పరమాత్మను ప్రపంచంగా అంటే నువ్వు పరమాత్మను చూస్తున్నప్పుడు ప్రపంచం కూడా ఉంది అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అది కూడా నీకు లాభమే అంటుంది ఇక్కడ చూడాలి. ఇప్పుడు నువ్వు తేడా ప్రపంచం అనుకున్నా, పరమాత్మను అనుకున్నా, ప్రపంచాన్ని అనుకున్నా, పరమాత్మను అనుకున్నా ఏ ఆక్షేపణ లేదు. నువ్వు ప్రపంచాన్ని చూడు, తప్పులేదు. కానీ ప్రపంచాన్ని ఎట్లా చూస్తావంటే అధిష్టానాన్ని గుర్తించి చూడు. ఆ ప్రపంచం లోపల ఉన్న అధిష్టానం సచ్చిదానంద పరమాత్మని, పరమాత్మ అధిష్టానంగా ఉన్నాడు. ఈ ప్రపంచం ఆరోపితము, ఆ రజ్జువు పైన సర్పం ఆరోపితము, ఆ రజ్జువు పరమాత్మ పైన ఆరోపితమైనటువంటి ఆ సర్పము ఈ ప్రపంచంగా నువ్వు అధిష్టానమే కదా ఇలా కనపడుతుందని గుర్తించి చూస్తే నీకు అప్పుడు నష్టమేం లేదయ్యా. నువ్వు పరమాత్మను చూస్తున్నప్పుడు అది నువ్వు గుర్తించినట్టేను. పరమాత్మ జ్ఞానం గుర్తింపు కిందకి వస్తుంది, ప్రపంచ జ్ఞానం గుర్తింపు కిందకి రాదు అంటూ ఇక్కడ వరకు ఆపుతున్నది. ఈ చూడాలా రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారు చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి.